స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణకు వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము క్షణమైన వచ్చునా పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు అధిక బలము 10 సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడువరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునితో క్రీస్తువలె ఉండెదవు కలకాలం దేవునితో క్రీస్తువలె ఉండెదవు కలకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై వర్తించాయి స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై వర్తించాయి స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రణాళిక ఈ ప్రేక్షకులందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని మనం అవకాశం ఇచ్చిన పరమ తండ్రికి ఆ దేవాలయ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క రంగంలో ఉన్న సంగతులు మీతో దేవుని లక్షణాల గురించి తెలియచేయాలని మీతో ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని కూర్చున్న సంగతులు చాలా మందికి అర్థం కాక రకరకాల ఆలోచనతో ఉన్నారు. సో దేవుడు అంటే ఎవరు, ఆయనకి ఏ లక్షణాలు కలిగి ఉండాలో, ఎటువంటి శక్తి కలిగిన వారు దేవుడని ఉంటాడో చాలా మంది ఎరుక నశించిపోతూ ఉన్నారు. అందుచేత దేవుని లక్షణాల గురించి, ఆయన సహజ లక్షణాలు, ఆయన గుణగణాల గురించి మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. ఆ దేవుడి యొక్క లక్షణాల గురించి ముందు ఆలోచించాలంటే అసలు దేవుడు అంటే ఎవరో మనం గుర్తించవలసిన అవసరం దేవుని వాక్యం మీకు తెలియజేస్తూ ఉంది. అంటే ఇంగ్లీష్లో గాడ్ అనే పదం ఉపయోగించారు. దాన్ని గాడ్ అంటే దేవుడు చెప్పాము అనుకుంటూ అన్న పదాన్ని మనం వింటుంటాం. అంటే గాడ్ అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. GOD గాడ్ అంటే జీ ఫర్ జనరేటర్. అంటే దేవుడు అనే వారు ఏం చేయాలంటే సృష్టించగలగాలి, అనగా జనరేటర్ అనగా సృష్టించగలిగిన వాడు దేవుడు. అంటే జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయ్. అలా చేయగలవాడు దేవుడు అనే విషయాన్ని మీకు ఆ నిర్వచనం మీరు గ్రహించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. అంటే ఇలాంటి నిర్వచనమైన వాటి లక్షణాల గురించి ఆలోచన చేస్తే దేవుని గ్రంథం, దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం దేవుని కూర్చున్న లక్షణాలు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన లక్షణాలను బయలుపరిచాడు. మొట్టమొదటి మీకు యోగ గ్రంథంలో ఒక మాట మీకు తెలియజేస్తాను. అంటే దేవుడి లక్షణాల్లో దేవుడు ఆత్మస్వరూపి అనే విషయాన్ని కూడా మొట్టమొదటి మనం గ్రహించాలని మీకు తెలియజేస్తాను. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడే ఉన్నారు. దేవుడు అంటే ఆ శక్తి గలవాడు, పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారు. అలాగనే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక దేవుడు సర్వజ్ఞాని అయి ఉండాలన్న సంగతి కూడా ఈ లక్షణాలు మనం చూడగలుగుతున్నాం.
ఆయన సమస్తమును తెలిసి సమస్త జ్ఞానమును ఆయనలో పరిపూర్ణంగా వాడే దేవుడి సంగతిని మనము గ్రహించాలని తెలియజేస్తాం. కారణం ఏంటంటే లోకంలో చాలా మంది దేవుడు అనబడే వారిని మనం వింటున్నాం, కానీ వాళ్ళు దేవుడు కాదు, దేవుడు అనబడే వారిగా గ్రహించాలని తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడి లక్షణాల్లో ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఏ లక్షణాలు అంటే సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, తర్వాత పరిపూర్ణ జ్ఞానం గలవాడు, దేవుడు నిత్యుడు, దేవుడు పరిశుద్ధుడు, అంటే నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుడు కనికరం గలవాడు, దయగలవాడు అనేటువంటి ఈ లక్షణాలు కలిగిన వాడే దేవుడు అనే సంగతిని దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. కనుక యోగు గ్రంథం చదివితే యోగు గ్రంథం 7వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట రాయబడింది. కనుక పరిపూర్ణ జ్ఞానం గల మహత్కార్యం నీకు తెలియనా అని చెప్పారు. కనుక పరిపూర్ణ జ్ఞానం గల వాణి అన్న దేవుడు అనేటువంటి వారి లక్షణాలు ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అంటే మానవుడు పరిపూర్ణ జ్ఞానం గలవాడు కాదు, అంటే దేవుడి గురించి లక్షణాల్లో పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు దేవుడు అనే సంగతిని యోగు భక్తులు మాకు తెలియజేశారు. అందుచేత దాని కీర్తనలో కూడా కీర్తనీయుడు మాట్లాడుతూ 145వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 5వ వచనంలో దావీదు మహారాజు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన దేవుడి గురించి లక్షణాలు చెప్తున్నాడు. 147వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట చెప్పాడు, మన ప్రభు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే దేవుని జ్ఞానానికి మితి లేదన్న సంగతిని, పరిమితి లేదన్న సంగతిని దైవగ్రంథం తెలియజేసింది. అందుచేత దేవుడని మనం లోకంలో ఎవరైతే దేవుడు అంటున్నామో అంటే వారి విషయంలో ఈ లక్షణాలు వారిని దేవుడిని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుడి గురించిన సంగతి చెప్తున్నాడు. ఆయన గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానానికి అంతు లేదు. దేవుడి జ్ఞానం చెప్పునే ఈ సమస్త సృష్టి దేవుడు నిర్మించాడు. మానవ నిర్మాణం కూడా దేవుని జ్ఞానం చెప్పుని నిర్మించబడిన సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని లక్షణాల్లో దేవుడు జ్ఞానవంతుడు, పరిపూర్ణమైన వాడిన సంగతిని తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని 2 లక్షణం ఏంటంటే దేవునికి సర్వశక్తివంతుడు దేవుడు, అంటే ఆమెని పొటెంట్ అని చెప్పి ఇంగ్లీష్లో చక్కని పదాలు ఉపయోగించారు. మన దేవుడు సర్వశక్తివంతుడు, అంటే దేవుడికి శక్తి కొంచెం ఉంటుంది అన్నటువంటి ఆలోచన అనకూడదు. ఎందుకంటే దేవునికి సమస్తం కూడా శక్తి గలవాడు, చేయగలవాడు కనుక ఆయన ఇష్ట ప్రకారం సమస్తంలో చేయగలవాడని యోగ గ్రంథంలో యోగ భక్తులు చెప్తున్నారు. 42వ అధ్యాయము యోగ గ్రంథము 2వ వచనంలో రాయబడింది. అలా ఆదికాండము 12వ అధ్యాయం 18వ అధ్యాయము 14వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అని చెప్పి సర్వశక్తిమంతుడు గురించి ఆదికాండం చదివితే 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏమో మాట్లాడంటే నేను సర్వశక్తుల దేవుడు చెప్పి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడే యెహోవా అతనికి ప్రత్యక్షమై, అనగా దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమైందును, నీకును నీ ప్రజలకు నిబంధనగా నేను ఒక నిబంధన చేయబోతున్న సంగతిని అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. కాబట్టి ప్రియ దేవుడు లేదా దేవుడు అన్నటువంటి ఆ పదంలో ఈ 3 విషయాలు ఉండాలి. ఒకటి జనరేటర్, అనగా సృష్టికర్త ఉండాలి. రెండవది O ఫర్ ఆపరేటర్, D ఫర్ డిస్ట్రాయ్, నాశనం చేయగలవాడు దేవుడు. అందుచేత దేవునికి సర్వశక్తి ఉంది. అందుచేతనే అబ్రహాము విషయంలో దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తుల దేవుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాడు. 7వ కీర్తనలో 107వ కీర్తనలో దావీదు మహారాజు కూడా దేవుని గురించిన లక్షణాల్లో ఈ మాట చెప్పాడు. అంటే 107వ కీర్తనలో ఏం చెప్పాడంటే
దేవుని లక్షణాల గురించి మాట్లాడుతూ 120 అధ్యాయము 24 వచనం 25 వచనం చదివితే, యెహోవా కార్యములు అద్భుతమైనవి, ఆయనకు సాటిన వాడు మరొకరు లేని సంగతిని దేవుని వాక్యంలో దావీదు మహారాజు తెలియజేశారు. కాబట్టి 120 కీర్తనలు 25 వచనం 29 వచనం కూడా దేవుని గురించి లక్షణాలు చెప్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలవాడు అన్న సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే నహూము గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లోనూ, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుడు సర్వశక్తిమంతుడు సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. కనుక యోగ గ్రంథం చదివితే యోగ గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడు యోగు గారు కూడా దేవుడి లక్షణాల గురించి ఆయన మనకు చాలా వివరంగా తెలియజేశారు. అంటే యోగ జీవితంలో ఆయన చెప్పిన మాటలు మనం చదివితే యోగ 1వ అధ్యాయము ఆయన 1వ అధ్యాయం చెప్తున్నాడు. యోగ 1:12 వచనం ఏం చెప్పాడంటే, యెహోవా ఇదిగో అతనికి సమస్తము కలిగిన వాటిని నీ వశం ఉన్నాయి, అతనికి మాకు ఏ హాని చేయకూడదని దేవుడి సన్నిధిలో ఈ సాంగ్ చెప్తూ ఉంది. కానీ దేవుడి చేతిలో అన్నీ ఉన్నాయి. యోగ కుటుంబము ఆయన చేతిలో ఉంది, మన జీవితం ఆయన చేతిలో ఉంది. అంటే దేవుడికి ఆ సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నట్టుగా యోగ భక్తులను తెలియజేస్తూ ఉన్నారు. కానీ మూడవదిగా దేవుడు అనేటువంటి లక్షణాలలో 3వ లక్షణము సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్. అంటే దేవుడు అన్ని శ్రమలందు ఉండిపోవడం సంగతిని దేవుడి గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక యోగ గ్రంథం చదివితే ఆ సంగతి మనకు అర్థమయ్యాయి. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 24వ వచనం చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త మాట చెప్తున్నాడు, నేను సమీపముగా నుండి దేవుడు మాత్రమే కానా, దూరంగా నుండి వాడు దేవుడు కానా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా ఉన్నాడా అన్నట్టు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను భూమి ఆకాశం అంతటను ఉన్నవాడు కానా, ఇదే యెహోవాకు. అంటే దేవునికి సమస్తము తెలుసు అనగా దేవుడు సర్వాంతర్యామి, మన సమస్త తరములో ఉన్నవాడిన సంగతిని దేవుని గ్రంథం మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుచేత ప్రియ దేవుని లాగా దేవుని యొక్క ఉనికిని గురించి ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉనికిని గురించి అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతం ప్రసంగం చేశారు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం చదివితే దేవుని ఉనికిని గురించిన సంగతులు అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణంలో చక్కని ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని ఏథెన్సు పట్టణంలో అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. అంటే ఏథెన్సు పట్టణస్తులు ఏదో ఒక చోట బలిపీఠ కట్టి ఇదే మా దేవుని చెప్పి ఆ బలిపీఠ ఆరాధన చేస్తున్నారు. కానీ ఏథెన్సు పట్టణస్తులకి దేవుడు అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. ఆయన అందరికీ జీవనం ఊపిరిని సమస్తమును దయచేయగల దేవుడు సంగతిని చాలా స్పష్టంగా తెలియజేశారు. కనుక ఆయన మనవరికి దూరం ఉండేవాడు కాదు, ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఉన్నవాడు దేవుని సంగతిని చాలా అద్భుతమైనటువంటి సంగతులు అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణంలో చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలోనూ, అలాగే కొత్త నిబంధనలో ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుడు సర్వాంతర్యామి సంగతిని ఎఫెసు గ్రంథంలో పౌలుగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదివితే దేవుడు సర్వాంతర్యామి అన్న సంగతిని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మానవ ఎవరికి దూరం ఉండే దేవుడు కాదు, ఆయన సమీపంలో దేవుడు కనుక ప్రతి స్థలంలో దేవుడి సంగతిని దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల గారి 7:50 దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. కనుక 4వ లక్ష్యం ఏంటంటే దేవుడు నిత్యుడైన సంగతిని, అనగా గాడ్ ఈజ్ ఎటర్నిటీ అని చెప్పి అంటున్నాడు దేవుని వాక్యంలో. అనగా దేవునికి అంతము లేదు. మనిషి కానీ, ఒక చెట్లు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ అంతం ఉండదు. కానీ దేవునికి మాత్రం అంతము లేని సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆది అంతము లేని వాడు మహోన్నత దేవుని గురించి ఎప్పుడు కథ 1వ అధ్యాయము ఆయన అంటున్నాడు, కారణం చెప్తున్నాడు, ఉత్తరం వలె వాడు మర్చివేరు, వస్త్రం వలె మార్చబడి కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు,
నీ సంవత్సరము తొలగు అని ఆయన చెప్తున్నాడు. కనుక దేవునికి అంతం లేదు, దేవునికి ఆయన ముగింపు లేదన్న సంగతిని దేవుని వాక్యమే తెలియజేస్తా ఉంది. దేవుడు నిత్యుడు అన్న సంగతి మనం నేర్చుకోవాల్సిన అవసరతను మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే దానికి 9వ అధ్యాయంలో 2వ వచనంలో 103, 102 అధ్యాయము 24వ వచనం 27వ వచనంలో కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలోను, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని యొక్క ఉనికిని గురించి, దేవుని నిత్యుడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క నడవడిక ఎన్నడూ మారదు అన్న సంగతిని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. అంటే దేవుడి లక్షణాల్లో 4వ లక్షణం ఏంటంటే దేవుడు నిత్యుడు, గాడ్ ఈజ్ ఎటర్నల్ అని చెప్పి మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి 5వ లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ. అంటే దేవుడు పరిశుద్ధం ఉన్నవాడే దేవుడు సంగతిని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పాత్రను అంతా మనం ఆలోచన చేస్తే పాత్ర ఉన్న కాలంలో దేవుని యొక్క ప్రజల గురించి ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత గురించి చాలా స్పష్టంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14, 16 వచనాల్లో దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతిని చాలా స్పష్టంగా తెలియచేయబడింది. అందుచేత దేవుడి లక్షణాల్లో 5వ లక్షణం దేవుడు పరిశుద్ధుడు చదువుదాం. 6వ లక్షణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు అన్న సంగతి 116వ దావీదు కీర్తనలో 5వ వచనంలో రాయబడింది. యెషయా 9వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. 7వ లక్షణం ఏంటంటే దేవునికి కనికరమ లక్షణం ఉంది. దేవునికి ధైర్య గుణం ఉన్నట్టుగా దేవుని వాక్యం, గాడ్ ఈజ్ మెర్సీ, దేవుడు కనికరమ గలవాడు అన్న సంగతిని మనం కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది. కనుక 8వ లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపైనాడు, గాడ్ ఈజ్ లవ్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 16 వచనాల్లోను, యోహాను 3:16 ఎక్కువ సార్లు చదువుతూ ఉంటారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించని చెప్పి రాయబడింది. అని దేవుడి లక్షణాల్లో దేవుడు ప్రేమస్వరూపినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9-10 వచనాల్లో, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ప్రేమ అన్నటువంటి మాటకు దేవుడే నిదర్శనం అని దేవుని వాక్యం తెలియచేయబడింది. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8 లక్షణాలు బట్టి దేవుడు ఈ లక్షణాలు కలిగిన వాడే దేవుడిని అంతానికి యోగ్యుడు అన్నటువంటి విషయాన్ని గ్రహించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు అందరూ దేవుడు పలుపు చేయగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మహోన్నతుడా, సత్యస్వరూపి, అనంతవాసి, సకల దీవులకు కారణమవుతుడా దేవా, మీ గొప్ప దేవుడు తండ్రి. దేవా, మీ లక్షణాలను ఆలోచన చేసినప్పుడు దేవా మా జీవితం సరిపోతుంది. మీ కృప చేత కొన్ని విషయాలు నేర్చుకున్నా, నేను వాక్యం హృదయాలు పలుపు చేసి దీవించున్నాను. దేవా యొక్క ప్రణాళిక టీవీ ద్వారా ప్రేక్షకులందరూ దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రజల